వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఎందుకు పెంచావు? పెద్ద కోసమా? అంటే ఏంటి వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో లాంగ్ హెయిర్ కావాలా అన్నిటికి? నార్మల్ గా ఒకవేళ షూటింగ్స్ ఏం లేవనుకో, ఏ హెయిర్ కట్ ఉంటది? నార్మల్ లేదా ఇట్లా జడేసుకుంటా. జడేసుకుంటావా? అంటే లాంగ్ హెయిరే ఉంటది ఎక్కువ. ఎందుకు లాంగ్ హెయిర్ ఇష్టమా? అవునా? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఎందుకు? సినిమాస్ కోసమా? ఓకే. అంటే ఎవరు చెప్పారు నీకు లాంగ్ హెయిర్ ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని? సార్ వాళ్ళు పెంచమన్నారు పెద్ద షూటింగ్ కోసమే. ఇంకా పెంచడం అంటే చాలా సినిమాలు చూసాను నేను కూడా. నేను కూడా లాంగ్ హెయిర్ పెంచుతా అంటే ఓకే పెంచేసే అన్నది. సో పెద్ద ట్రైలర్ షాట్ లో నువ్వు జెండా పట్టుకుని ఎగిరావు కదా, ఆ జెండా మీద ఏముంది? ఆ జెండా ఏముంది? అంత గుర్తులేదు. గుర్తులేదా? ఓకే. ఏ కలర్ జెండా? రెడ్. అది మాత్రం గుర్తుందా? ఓకే. లేదు, నువ్వు రాంగ్ చెప్పావు. గ్రీన్ కలర్ జెండా పట్టుకున్నావు నువ్వు. గ్రీన్. నేను ఇప్పుడు రివీల్ చేస్తే ఒకవేళ గ్రీన్ అయితే ఏం చేస్తావు? నీ ప్యాంట్ ఏ కలర్? గ్రీన్. ఆ కలర్ జెండా పట్టుకున్నావు. అవునా? సరే గుర్తులేదు. రెండు సార్లు నేను చెప్తే ఇంకా భయపడిపోతావు. రెడ్ కలరే అనుకుంటా, నాకు సరే గుర్తులేదు. అనుకుంటున్నాను రెడ్ కలరే అని. సో డబ్బింగ్ చెప్పడం చాలా మందికి కష్టం కదా, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కూర్చున్నావు ఇక్కడ. ఏంటి డబ్బింగ్ ఈజీయేనా నీకు? ఈజీ ఏదనుకున్నా ఈజీ. ఎలా చెప్తావు డబ్బింగ్? అంటే ఇప్పుడు లిప్ సింక్ సెట్ అవ్వాలి, ఎమోషన్ సెట్ అవ్వాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, అవన్నీ ఎలాగా అంటే అవన్నీ అంటే భయం ఎక్కడ? భయం సెట్ అవ్వాలి కదా, సేమ్ లిప్ సింక్ ఉండాలి. ఫస్ట్ చూసాను, చూసి సార్ ఓకే సార్ చెప్తానంటే చెప్పేసాను, తొందరలోనే అయిపోయింది. ఓకే. సో డబ్బింగ్ చెప్పడం అలవాటేనా? ఫస్ట్ టైము, కానీ కాన్ఫిడెంట్ తో చెప్పాను, వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు పెద్ద? అంటే ఫస్ట్ మాకు తెలిసిన సార్ చెప్పారు ఇలా ఇట్లా ఆడిషన్ ఇవ్వండి అంటే ఇచ్చాను. నేను ఇస్తే సార్ వాళ్ళు ఓకే బాగానే ఇచ్చారు. ఒక 1 వీక్ తర్వాత చెప్తామన్నారు. ఒక 5 days అవ్వగానే కాల్ వచ్చింది, ఇలా సెలెక్ట్ అయ్యాడు మీ బాబు రామ్ చరణ్ సార్తో మెయిన్ లీడ్ అని, ఇంకా హెయిర్ పెంచండి అంటే. అప్పుడు ఇంకా కటింగ్ చేసుకోలేదు, నేను హెయిర్ కట్ చేసుకోలేదు. ఇక సరే సార్ అన్నాము. డేట్స్ చెప్పండి సార్ అంటే డేట్స్ ఇంకా చాలా టైమే ఉందమ్మా అన్నారు. అలా. ఓకే. సో పెద్ద సినిమా తర్వాత ఏంటి స్కూల్లో రెస్పాన్స్ ఏంటి? గుడ్ రెస్పాన్సే వచ్చింది. ఏమంటున్నారు ఇప్పుడు? అంటున్నారు. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? నా పక్కన కూర్చొని ఏమన్నా గొడవ పడుతున్నారా? ఎవరి పక్కన కూర్చున్నా ఓకే రేపు కూర్చోరా ఏం కాదు, లీక్ చేసేది అంటున్నారు. లీక్ చేయమంటున్నారా స్టోరీ? ఏంటి చెప్పలేదు మరి ఎవరికి? అసలు బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పలేదా? ఎవరు చెప్పలేదు. బెస్ట్ ఫ్రెండ్ కి అన్ని చెప్పాలి కదా, తప్పు కదా. నువ్వు ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏమి ఇచ్చావు మరి? వాల్యూ ఇస్తారు కానీ చెప్పలేదు. స్టోరీ లీక్ చేయకూడదా? పోనీ మాకేమని చెప్తావా? నీకేమిస్తే చెప్తావు చెప్పు. చాక్లెట్ అంటే నీకు ఏది ఇష్టం? చాక్లెట్ ఇష్టమా, టెడ్డీ బేరా, అలా ఉంటది కదా ఒక్కొక్కరికి. పోనీ సైకిలా చెప్పు. స్పోర్ట్స్ లో క్రికెట్ అంటే క్రికెట్ బ్యాట్ కొంటే చెప్పేస్తావా? తెప్పిస్తా అప్పుడు నేను క్రికెట్ బ్యాట్ ఒకటి. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కావాలా? విరాట్ కోహ్లీ ఫ్యాన్ కదా నువ్వు. ఏది ఇచ్చినా చెప్పను. ఏది ఇచ్చినా చెప్పవా? ఎందుకు చెప్పు? అరే నీకు క్రికెట్ బ్యాట్ వస్తుంది కదా. నేను చెప్పాను. ఓకే. చరణ్ సార్ ఏమన్నా క్రికెట్ బ్యాట్ ఇచ్చారా నీకు? ఇవ్వలేదా? అడగలేదా నువ్వు? అడగలేదు. నీ బర్త్డే అంట కదా 29th. మరి ఏంటి చరణ్ సార్ నేను కలుస్తావా? సార్ అవైలబుల్గా ఉంటే కలుస్తా, ఖచ్చితంగా కలుస్తా. ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఈవెంట్స్ అవన్నీ, ఇంకా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు కదా, చెప్పలేము. ఇంకా మళ్ళీ కాంటాక్ట్ అవుతున్నాము డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఒకవేళ హైదరాబాద్ లో ఉండి అవైలబుల్ ఉంటే సార్తో కలుస్తా, ఆటోగ్రాఫ్ తీసుకుంటా. క్రికెట్ బ్యాట్ పట్టుకెళ్ళి క్రికెట్ బ్యాట్ మీద తీసుకుంటావా? ఎంఆర్ఎఫ్ బ్యాటా? ఏదైనా ఏదైనా